ఈ మద్యం పైన కూడా రేట్లు పెంచబోతుందట రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి కూడా. మరి ఏ మద్యం పైన ఏ బాటిల్ పైన ఎంత పెరుగుతుంది ఏంటి అనే దాన్ని కూడా ఒకసారి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఏ బ్రాండ్పై ఎంత పెంపు అనే దాన్ని కూడా వినిపిస్తూ ఉన్నది. సో మరి మద్యం ధరల మార్పులపై కూడా మల్లగుల్లాలు. సో ఏపీలో మద్యం రేట్లపై సర్కారు ఆరా. అక్కడికంటే ఎక్కువ ధర నిర్ణయిస్తే ఏపీ మద్యం సరిహద్దు దాటే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తున్నది. తక్కువ రేటు బ్రాండ్లకి పెంపు ఛాన్స్ అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే లిక్కర్ రేట్లు పెంచేందుకు సిద్ధమైనటువంటి ప్రభుత్వం ఏ మేరకు పెంచాలని మరి అంశంపైన కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు కూడా తెలిసింది. పెంచిన ధరల ప్రభావం రాష్ట్ర మార్కెట్పై పడకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నది. సో అందులో భాగంగానే పొరుగు రాష్ట్రమైనటువంటి ఏపీలో ఉన్న లిక్కర్ రేట్లను కూడా పరిశీలిస్తున్నది. ప్రస్తుతం అక్కడ ఏ బ్రాండ్లపై ఏ రేటుతో విక్రయిస్తున్నారో ఆరా తీస్తున్నది. సో అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ధర నిర్ణయించవద్దనేది అభిప్రాయానికి వచ్చినటువంటి ప్రభుత్వం కొత్త ధరలకు ఖరారు చేసేందుకు కూడా మరి కసరత్తు తీవ్రం చేసిందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆదాయానికి గండి పడకుండా కూడా చూస్తున్నట. ఏపీలో డీజీపీ అండ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం ధరలను పెంచారు. దాంతో మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ధరలకు దాదాపు సమానంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏ మేరకు ధరలను పెంచాలనే అంశంపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మరి ఏపీలో విక్రయిస్తున్న ధరల కంటే ఎక్కువ ధరలు ఇక్కడ అమలు చేస్తే సరిహద్దు జిల్లాలకు అక్కడి నుంచి మద్యం రవాణా జరిగే ప్రమాదం ఉంటుంది. దీనితో మన రాష్ట్ర లిక్కర్ మార్కెట్ పైన ప్రభావం పడి ఆదాయం తగ్గే ఛాన్స్ కూడా ఉందనేది. అందుకని అక్కడ ఏ బ్రాండ్లను ఏ ధరల్లో విక్రయిస్తున్నారో వివరాలు తెలుసుకొని ఇక్కడ ఏ బ్రాండ్లను పెంచవచ్చు అనేది పరిశీలిస్తూ ఉన్నారు. ఆ రాష్ట్రంలో మనకంటే ఎక్కువ ధరలతో విక్రయిస్తున్నటువంటి బ్రాండ్ల ధరను కూడా మరి మాత్రం పెంచి మిగతా బ్రాండ్స్ ధరలను పెంచకూడదు అనేది నిర్ణయానికి కూడా ప్రభుత్వం వచ్చినట్లు కూడా తెలిసింది. అయితే సాధ్యమైనంత వరకు కూడా తొందరలోనే కొత్త రేట్లను కూడా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నదని దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. సో ఇది ఏపీకి సంబంధించి, అంటే తెలంగాణ ఏపీకి సంబంధించి కూడా ఈ మద్యం పెంపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మద్యం పెంచుతుంది అనేది మనం ఒకటి చూస్తూ ఉన్నాం. తరచుగా వార్తల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే మద్యం పెంచితే ఏ బ్రాండ్ల మీద ఎంతెంత పెంచాలి అనే దాన్ని కూడా ఆలోచనలో ఉన్నారు. సో దానివల్ల ఇక్కడ ఎక్కువగా రేట్లు పెంచితే ఒకవేళ తెలంగాణలో ఇప్పుడు అమలవుతున్నటువంటి ఈ బ్రాండ్లకు సంబంధించి మద్యం రేట్లు ఎక్కువగా పెంచితే పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఉంటారు కదా, సో అక్కడి నుంచి ఎక్కువగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దానివల్ల రాష్ట్రానికి మరి ఆదాయం గండి పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో ఏ బ్రాండ్ల మీద ఎంతెంత రేట్లు ఉన్నాయి, ఆ రేట్లకు సంబంధించి తెలంగాణలో ఎంతెంత పెంచితే సమానంగా ఉంటుంది అనే దాని మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ మెయిన్గా కొన్ని బ్రాండ్లపైన ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో పెంచే విధానంలో కూడా దాదాపు 10% కూడా పెంచుతారంటూ కూడా మనకి గతం నుంచి కూడా వార్త వస్తూ ఉన్నది. సో ఈ 10% పెంచితే ఒక ఫుల్ బాటిల్కి సంబంధించి ఎంత పెరుగుతుంది, అదే ఆంధ్రప్రదేశ్లో ఆ బ్రాండ్కి సంబంధించి ఎంత రేటు ఉన్నది. సో ఈ 10% పెంచితే సేమ్ రేటు అక్కడెక్కడ సేమ్ సమానంగా ఉండే అవకాశం ఉంటుందా, ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా, ఈ 10% కంటే తక్కువ తగ్గించి పెంచాల్సినటువంటి నేపథ్యం ఉంటుందా అనే దాని మీద కూడా అన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది అధికారులకు సంబంధించి ఈ పని అప్పచెప్పినట్టుగా తెలుస్తున్నది. సో ఆంధ్రప్రదేశ్లో ఆ బ్రాండ్లకు సంబంధించి ఇక్కడ ఏ బ్రాండ్లపైన అయితే తెలంగాణ ప్రభుత్వం పెంచబోతుందో ఆ బ్రాండ్లకు సంబంధించి ముఖ్యంగా పరిశీలన చేయబోతూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆదాయానికి గండి పడకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నదట. సో గతంలో కూడా పెంచినటువంటి నేపథ్యం మనకి కనిపించింది 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందట కూడా సంబంధించి కూడా. సో ఇప్పుడు కూడా మద్యానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ వైన్కి సంబంధించి కొన్ని బ్రాండ్లకు సంబంధించి కూడా మరి ధరలు పెంచబోతున్నారు అనేదాన్ని కూడా తెలుస్తుంది. ఇది మందు బాబులకు ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పెరిగినటువంటి రేట్లకు సంబంధించి ఇంకా రేట్లు పెంచుతారు అనేసరికి కూడా ఒక్కసారి కూడా అది మందు బాబులకి ఒక పెద్ద షాక్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు. సో ఒక ఫుల్ బాటిల్కి సంబంధించి అంటే 10% పెంచినా కూడా ఫుల్ బాటిల్ మీద ఒక 200-300 పైన కూడా మరి రేటు పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి సో వారందరూ కూడా గందరగోళంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. సో ఏపీకి సంబంధించి అక్కడ ఏ బ్రాండ్లకు ఎంత ఉందో ఇక్కడ ఆ బ్రాండ్లకు ఫిక్స్ చేసేటటువంటి పరిస్థితులు కూడా
కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి మరి సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు ఎవరు కూడా తీసుకురాకుండా ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి ధరలకి ఇక్కడ సమానంగా ఉండేటట్టుగానే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా మందు బాబులకు సంబంధించి సో మరి 10% పైన కూడా పెంచుతారంటూ కూడా ఒక వార్త వస్తూ ఉన్నది. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశానికి సంబంధించి తీసుకొని కూడా ఇక్కడ సమానంగా పెంచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే గతంలో పెంచినటువంటి నేపథ్యం కనిపిస్తుంది, ఇప్పుడు పెంచుతామంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.